హలో అండి. ఇవాళ మీకైతే ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది మా రోషన్‌కి కొన్నామనమాట మేము. బేబీస్ హ్యాండ్ ప్రింట్ అని చెప్పి చాలా బాగుంది కొన్నప్పుడైతే. అసలు ఎంత నచ్చేసిందో చూడండి. ఇలా వాడి చిన్నప్పుడు ఒక 15 డేస్ బేబీ అనుకుంటా అప్పుడు ప్రింట్ చేయించాము న్యూ ఇయర్‌కి. చిన్ని పాదాలు, చిన్ని చేతులు. కానీ ఇది వేస్ట్ ఆఫ్ మనీ అనమాట. చూసారా ఎలా తుప్పు పట్టేస్తుందో, మొత్తం మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో, దీనికైతే బాగా కనిపిస్తది. ఇదిగోండి పగుళ్ళు. ఇంతకి ఇది ఎంత పెట్టి కొన్నామంటే రూ. 1000 పెట్టి కొన్నాము. క్లేని రూ. 1000 పెట్టి కొన్నాము. బాగుంటుందేమో అని తీసుకున్నాం. చాలా రోజులు బాగానే ఉంది. తర్వాత ఇదిగోండి ఇలా పాడైపోతుంది. అసలు మేము పారాణి ఉంటుంది కదా, పుట్టిన వెంటనే ఒక 1 అవర్ లోపల పారాణితో ప్రింట్ వేయించుదాం వైట్ క్లాత్ మీద అనుకున్నాం. కాకపోతే అంత చిన్ని బేబీ కదా, మళ్ళీ ఏమైనా కెమికల్స్ అలా ఏమైనా తేడా చేస్తుందేమో ఒక చిన్న ఫియర్ ఉంటుంది కదా ఫస్ట్ బేబీ ఉన్నప్పుడు ఎవరికన్నా, అందుకని చెప్పి వేయించలేదు. వేయించకుండా తర్వాత ఇది కొన్నాం. వేస్ట్ అనమాట. ఒకవేళ మీరు ఎవరైనా ఇలాంటివి కొనుక్కుందామనే థాట్‌లో ఉంటే నేనైతే ఖచ్చితంగా వద్దనే చెప్తానండి. వాడి నుండి పాదాలు పగుళ్ళు వచ్చేస్తున్నాయి. బాధగా అనిపిస్తుంది. అప్పుడు చిన్ని పాదాలు వైట్ క్లాత్ మీద వేయించుకోలేదే అని. నాకైతే ఫుడ్ కాస్టింగ్ ఉంటుంది కదా 3D, అది చేయించుకోవాలని ఒక చిన్నది ఉండేది, కానీ కుదరలేదు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. దీంతో పాటు ఇది కూడా ఇలాంటి టూల్స్ కూడా ఇచ్చాడు. క్లే టూల్స్. ఇది ఒక్కటే ఇప్పుడు మిగిలింది. ఇలా రోల్ చేసుకునేది, సెట్ చేసుకునేది అవన్నీ ఇచ్చాడు. అండ్ దీన్ని పెట్టుకోవడానికి ఇలా ఒక స్టాండ్ కూడా ఇచ్చాడు. ఇరిగిపోయింది. ఇది ట్రాన్స్పరెంట్ అనమాట. ఇదిగోండి ఇలా కనిపిస్తుంది. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. బట్ ఏంటంటే పగుళ్ళు వచ్చేసినాయి. వేస్ట్ ఏమో అని అనిపిస్తుంది నాకైతే. వేస్ట్ ఏమో అనిపించడమే ఏంటి, వేస్టే. ఎంతో ఆశగా కొనుక్కున్నాం, జీవితాంతం భద్రపరుచుకుందామని. కాకపోతే కళ్ళ ముందే అవి పగిలిపోతుంటే బాధగానే ఉంటుంది కదా, మళ్ళీ వాటిని మనం తీసుకురాలేం కూడా. సరే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. బాయ్.